వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పటి నుంచో అంటున్న మాట, దీన్ని అక్షరాలా మనం పాటించాలి కాబట్టి మీకోసం మోస్ట్ క్రెడిబుల్ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తోంది సుమన్ టీవీ. అండ్ ఈ యజ్ఞంలో అందరం భాగస్వాములై ఆరోగ్యకరమైన భారతదేశం ప్రపంచాన్ని నిర్మిద్దాం అని చెప్తూ ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ చాలా పేరుగాంచిన సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రంలో తెలంగాణలో బహుశా షీఈ్ ద ఫస్ట్ లేడీ సర్జికల్ ఆంకాలజిస్ట్. అంటే పురుషాధిక్యం ఉండే ఈ రంగంలో కూడా తన పట్టుని సాధించడమే కాకుండా వేలకి వేల సర్జరీస్ చేసి ఎంతో మందిని క్యాన్సర్ బారిన పడిన వారిని వారి ప్రాణాలని కాపాడుతూ వారిని ఆదుకున్నారనమాట. అండ్ సుదీర్ఘమైన 25 ఏళ్ల ప్రస్థానంలో బహుశా ఎన్ని వేల మంది పేషెంట్లను చూసుంటారో లెక్క పెట్టడం చాలా కష్టం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మహిళా సాధికారత కోసం పనిచేస్తూ అలాగే రోటరీ క్లబ్లో క్యాన్సర్కి సంబంధించిన విభాగంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్ ఫర్ విమెన్ ఈ రంగంలో ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. డాక్టర్ గీతా నాగశ్రీ గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్, మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. వెల్కమ్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు. వెరీ హ్యాపీ, ఆనర్ టు హ్యావ్ యూ హియర్. మ్యామ్, థ్యాంక్ యూ అండి. మీరు ఫస్ట్ మహిళ సర్జికల్ ఆంకాలజీలో. అసలు సర్జికల్ ఆంకాలజీ పురుషుల ఫీల్డ్ అని ఎందుకు అయిపోయింది అలాగా? అసలు అంటే యూజువల్గా ఆ రోజుల్లో అంటే కొంచెం మేము ఎంబీబీఎస్ కొంచెం ముందు జనరేషన్లో కూడా ఎక్కువ సర్జికల్ బ్రాంచెస్ ఎక్కువ మేల్ డామినేటెడ్ బ్రాంచెస్ ఉండేయండి. మేల్ డామినేటెడ్గా ఉండేది. ఎందుకంటే ఎక్కువ మహిళలు, దాంట్లో ఎక్కువ మహిళలు ఏంటంటే గైనిక్ ఇవే తీసుకునేవాళ్ళు. అది ఏంటంటే తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ లో బాగా అంటే 30% ఉమెన్ ఇది ఉంది. దాని వల్ల కూడా సర్జికల్ బ్రాంచెస్ లో ఎక్కువ ఉమెన్ వెళ్తున్నారు. ఇప్పుడు బాగా ఉన్నారు ఉమెన్. మెన్ కన్నా కూడా ఉమెన్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్, ఇప్పుడు ప్రస్తుతం. బట్ ఆ రోజుల్లో మహిళలు సర్జికల్ ఫీల్డ్ లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. రైట్. అండ్ ఎస్పెషల్లీ సర్జికల్ ఆంకాలజీ ఇలాంటి బ్రాంచెస్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఏళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు తీసుకున్నప్పుడు మ్యామ్ మీరు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా మీ ప్రయాణంలో మొత్తంగా? చాలా అండి. చాలా ఉదాహరణకి ఫేస్ చేసాం. ఇట్ ఈస్ నాట్ పూలబాట ఏం కాదు అది. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ బ్రేకింగ్ గ్లాస్ సీలింగ్ ఓన్లీ. ఎందుకంటే అప్పుడు వరకు ఎందుకంటే మహిళా క్యాన్సర్స్ ఎక్కువ అండి. 50% మహిళా క్యాన్సర్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అవనివ్వండి, గైనకలాజికల్ క్యాన్సర్స్ అవనివ్వండి. ఒక మహిళ సమర్థవంతంగా చేస్తుందంటే తన్నే ప్రిఫర్ చేస్తారు. అప్పటి వరకు మేలు ఉన్నారు కాబట్టి అది తట్టుకోవటం కూడా కొంచెం కష్టం. అంటే అది మనమేమీ తప్పని పడటానికి లేదు. అవును. బట్ ఇప్పటికి చాలా మంది వస్తున్నారు కాబట్టి టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇనీషియల్ గా ఎవరైనా ఇనీషియల్ గా ఫస్ట్ అనే వాళ్ళు ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే కదండి. తర్వాత వాళ్ళకి మిగతా వచ్చిన భావితరాల వాళ్ళకి ఈజీ అవుతుంది అప్ప. సో అయితే ఈ ఆంకాలజీలోకి రావడం అన్నది, సర్జికల్ ఆంకాలజీలో స్పెషలీ మీకేమైనా కాలింగా అండి? అంటే మీరు ఎవరినైనా చూసి బాధపడి నేను కూడా ఒక క్యాన్సర్ కి సంబంధించిన వైద్యానికి కృషి చేయాలనుకున్నారా? అంటే అట్లా కాదండి. నేను పీజీ జిప్మర్ లో చేశానండి. పాండిచేరి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జిప్మర్ అని ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్, అందరికి తెలిసిన ఇన్స్టిట్యూట్. అక్కడ చేసినప్పుడు అదేంటంటే అది ఆ రోజుల్లో సూపర్ స్పెషలైజేషన్ ఏం పెద్ద ఉండేది కాదు. స్పెషాలిటీ పీజీకి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కువ ఉండేవి. కానీ దాంట్లోని ఇప్పుడు గైనిక్ ఆంకాలజీ, సర్జికల్ అంటే సర్జికల్ బ్రెస్ట్ ఆంకాలజీ, జిఐ ఆంకాలజీ అని వాళ్ళు చూసేవాళ్ళు. అంటే ఇట్లా సర్జికల్ ఆంకాలజీ అలా ఫీల్డ్స్ ఆ రోజుల్లో ఉండేవి కావు అక్కడ. సో ఇప్పుడు వచ్చినాయి. కానీ అప్పుడు ఏంటంటే ఈ పీజీలోనే మేము ఇవన్నీ చూసేవాళ్ళం అనమాట. చూసినప్పుడు అది పైగా అది ఫ్రీ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్. 4 స్టేట్లలో నుంచి వచ్చేవాళ్ళు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు అదే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చేవాళ్ళు పేషెంట్స్. పాండిచేరి యూనియన్ టెరిటరీ నుంచి. కాబట్టి చాలా కేసెస్ ఉండేవి. అండ్ అది ఛాలెంజింగ్ గా ఉండేవి. అంటే ఎక్కువగా పువర్ పేషెంట్స్ కదా, అలా ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్, అది యంగ్ ఉమెన్, ఆ టోటల్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్యాప్స్మియర్ అనేది చేస్తే ఒక 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఉంటుంది. అలాంటిది మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీని కోల్పోతున్నాం ఆ క్యాన్సర్తో. ఆ వస్తాం కూడా 3rd స్టేజ్ 4th స్టేజ్లో వచ్చి వెరీ యంగ్ పీపుల్ అనమాట. అంటే ఫ్యామిలీస్ యంగ్ అనమాట. పిల్లలు 7 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా ఉంటారు వాళ్ళకి పిల్లలు. 30s అండ్ ఎర్లీ 40s ఉన్న వాళ్ళు దాని బారిన పడి చనిపోతున్నారు. సో అవన్నీ కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించేది. అందుకని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంకాలజీ ఫీల్డ్. లేటర్ అప్పుడు ఏంటంటే ఇంకా పెద్ద ఎక్కువ ఆంకాలజీలో సూపర్ స్పెషలైజేషన్ సీట్స్ కూడా అన్ని లేవు.
జస్ట్ వర్క్ చేసి నేను అక్కడ నుంచి చాలా చోట్ల హై వాల్యూమ్ సెంటర్స్ లో చేశానండి ఇనిషియల్ స్టేజెస్ లో. అంటే ఎక్కువ సర్జరీస్ ఉండేవా? హై వాల్యూమ్ సెంటర్స్ లో ఆల్ రీజనల్ క్యాన్సర్, ఫస్ట్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ తిరువనంతపురం ట్రివాండ్రంలో చేశాను. ఎందుకంటే అప్పుడు మా హస్బెండ్ శ్రీ చిత్రాలో చేసేవాళ్ళు, అందుకని పక్కనే ఇన్స్టిట్యూట్ అనమాట ఆర్సిసి ట్రివాండ్రంలో, దాంట్లో చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చాక ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో చేశాను, తర్వాత బసవతారకంలో చేశాను, తర్వాత మళ్ళీ కిద్వాయిలో చేశాను. ఇవన్నీ దేశంలో మొత్తం హై వాల్యూమ్ సెంటర్స్లో ఇనీషియల్ డేస్లో చేస్తాం మూలంగా చాలా వరకు అంటే హై వాల్యూమ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా వస్తుందండి. రైట్. తర్వాత ఎంసీహెచ్ అన్ని చేసాకంటే అప్పుడు అన్ని సీట్స్ లేవు, బట్ ఐ వాజ్ వర్కింగ్ ఆల్వేస్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ ఓన్లీ. ఐఎమ్ ఆల్రెడీ కన్సల్టెంట్. బట్ ఆ తర్వాత డిగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకొని ఇది రాస్తే ఎంట్రన్స్ సీట్ వచ్చింది, మళ్ళీ వెళ్ళి చేసి మళ్ళీ వచ్చాను 3 years. పట్టువదలని గీతా నాగశ్రీ గారు, చాలా బాగుందండి మీ ప్రయాణం. చాలా సార్థకంగా, ఐ థింక్ ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది మీకు. చాలా అండి. Thank you very much, థ్యాంక్ ma'am. యూ స్వప్న గారు.